హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. బాలయ్య ఇంటి ముందు బీభత్సం. తీవ్ర కోపంలో బాలయ్య. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీకెండ్ లేదా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు వాహనదారులు ఓ రేంజ్లో రెచ్చిపోతారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. అతివేగంగా వాహనాలు నడుపుతూ దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. అతివేగం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చిన సందర్భాలు సైతం లేకపోలేదు. చాలామంది మరణించారు కూడా. తాజాగా శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లోని సినీ నటుడు బాలకృష్ణ ఇంటి ముందు ఫుట్పాత్ పైకి వేగంగా దూసుకెళ్లింది ఓ కారు. బాలకృష్ణ ఇంటి ముందు ఉన్న ఫెన్సింగ్ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అటువైపుగా వస్తున్న వాకర్స్ ఈ ఘటనను చూసి షాక్ అయ్యారు. కొద్ది క్షణాల్లోనే తాము బతికిపోయామని, లేకుంటే ఊహించని ఘోరం జరిగి ఉండేదని చెబుతున్నారు. ఈ ఘటనకు డ్రైవర్ నిద్రమత్తు కారణమని చెబుతున్నారు. మాదాపూర్ వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారును చూసి అక్కడి వారు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో బాలకృష్ణ ఇంటి ముందు ఉన్న ఫెన్సింగ్ డ్యామేజ్ అయ్యింది. అలాగే కారు ముందు భాగం కూడా తుక్కు అయిపోయింది. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మనందరికీ బాలయ్య కోపం గురించి తెలిసిన విషయమే కదా. ఆయన ఇంకెంత ఫైర్ అయ్యి ఉంటారో మరి చూడాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.